రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే కానీ కనీస సమాచారం సరిచూసుకోకుండా తొందరపడితే ఎంత నవ్వుల పాలవుతారో తెలిపే కథనం ఇది. ఇటీవల నారా లోకేష్ ఫోటో అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై రావడం, దానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ ఇమేజ్ బిల్డప్ ను తట్టుకోలేకపోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ లోకేష్ పై పెయిడ్ ఆర్టికల్ రాయించడానికి ప్రభుత్వం కోటికి పైగా ప్రజాధనాన్ని తగిలేసిందంటూ ఒక జీవోను నెట్టింట వైరల్ చేసింది. తీరా కట్ చేస్తే అక్కడ అసలు కథ వేరు. వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా విభాగం పట్టుకొచ్చిన జీవోకు ఫార్చ్యూన్ ఇండియా పత్రికకు అనాపైసా సంబంధం కూడా లేదు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీలోని పెట్టుబడి అవకాశాలను గ్లోబల్ లెవెల్లో ప్రచారం చేసేందుకు సిఎన్బిసి టీవీ ఛానల్ తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన జీవో అది. సిఎన్బిసి వేరు, ఫార్చ్యూన్ ఇండియా వేరు అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా జీవో నెంబర్లు, తేదీల ఆధారంగా ఒక ఫేక్ నెరేటివ్ అల్లేశారనేది స్పష్టమైంది. సాక్షి తప్ప ఏ జాతీయ మీడియా మెచ్చని తమ ట్రాక్ రికార్డును కప్పిపుచ్చుకునేందుకు లోకేష్ కు వస్తున్న పారిశ్రామిక గుర్తింపుపై బురద చల్లేందుకు ఈ ప్లాన్ చేశారన్నది ప్రభుత్వ వర్గాల వాదన. అయితే ఈసారి విమర్శలు దాటి సైబర్ చట్టాలను ప్రయోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జీవోలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసిన వారిపైనే కాకుండా నిజానిజాలు తెలియకుండా ఆ ఫేక్ పోస్టులను షేర్ చేసిన సోషల్ మీడియా ఖాతాలపై కూడా కఠిన కేసులు పెట్టేందుకు ఫ్యాక్ట్ చెక్ టీం రంగం సిద్ధం చేసింది. విమర్శల పేరుతో ఫేక్ వార్తలను నమ్ముకుంటే చివరకు శాసనపరమైన చిక్కుల్లో పడక తప్పదనే హెచ్చరికలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.